ఒక సామాన్యమైన పేపర్ బాయ్ సైంటిస్ట్ కాగలడంటే నమ్ముతారా? ఒక చిన్న బాలుడు దేశానికి రాష్ట్రపతి అయ్యాడంటే నమ్ముతారా? ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు పడ్డాడు. ఆఖరికి అసాధ్యం అనేది సుసాధ్యం చేసి చూపించారు. మరి ఆయన పేపర్ బాయ్గా జీవించిన జీవితం ఏంటో చెప్పనా? కొన్ని సంఘటనలు. ఆయన తండ్రి ఒక గ్రామంలో పడవ నడుపుకునేవారు. ఆ పడవ నడిపినటువంటి ఆదాయము ఆ కుటుంబానికి సరిపోయేది కాదు. అబ్దుల్ కలాం గారికి చదువుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉండేది. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఆలోచించిన విధానం ఏమిటంటే, రైల్వే పెందలకాడే 4 గంటలకు లేచి రైల్వే స్టేషన్కి వెళ్ళి పేపర్ తెచ్చి ఊరూరా తిరుగుతూ దాన్ని ఊరంతా పంచేవాడు. ఆ వచ్చిన డబ్బులతో తన చదువుకయ్యే ఖర్చుని కొంత ప్రిపరేషన్ చేసుకున్నాడు. ఈరోజు మనకు వచ్చినటువంటి చిన్న సమస్యకే కృంగిపోతున్నాం, కృషించిపోతున్నాం, అలసిపోతున్నాం. మరి ఆ రోజు అబ్దుల్ కలాం గారు అలా ఆగిపోయి ఉంటే ఈరోజు రాష్ట్రపతి కాగలడా? ఆ రోజు బాలుడు అక్కడతోటి ఆగిపోయి ఉంటే, లేకపోతే వాళ్ళ నాన్న పడవ నడుపుతున్నాడు కదా అని చెప్పి అతను కూడా పడవ నడిపితే మరి ఈరోజు సైంటిస్ట్ కాగలడా? మరి ఇంకొక సంఘటన చెప్తాను. ఆయన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఆయనకి 9వ స్థానం వచ్చింది. అయినప్పటికీ ఆయన బాధపడలే. ఎందుకో తెలుసా? మిగతా 8 స్థానాలు ఉన్నటువంటి వారందరూ సెలెక్ట్ అయ్యారు, ఈయనకి మాత్రం 9వ స్థానం వచ్చింది. ఈ 9వ స్థానం దేనికోసం అంటారు? ఆయనకు ఒక కళ ఉండేదండి. ఆ కళ ఏంటో తెలుసా? పైలట్ అవ్వాలని ఆయన చాలా కళలు కనేవారు. ఆ కళని నిజం చేసుకుందామని ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేసినప్పుడు ఆయనకు వచ్చిన ర్యాంకు 9. మరి ఈ మిగతా 8 మంది వచ్చిన స్థానాలు అందరూ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. మరి 9వ ర్యాంక్ వచ్చింది, ఈయన వెళ్ళలేకపోయారు. కానీ అయినప్పటికీ బాధపడలేదు, కృంగిపోలేదు. అదే పట్టుదలగా, అదే కృషిగా మరలా ముందుకు సాగారు. ఆ తర్వాత అబ్దుల్ కలాం గారు DRODలో డిఫెన్స్ దాంట్లో చేరి భారతదేశానికి మొట్టమొదటిగా శాటిలైట్ SVL-3ని లాంచ్ చేయడం జరిగింది. అయినప్పటికీ మొదట్లో ఫెయిల్ అయ్యాడు. ఆ ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి బెస్ట్ డెఫినెన్స్గా అనేది మనం ఆయనను చూసే నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన ఆ శాటిలైట్ ఏదైతే ఉందో సముద్ర తీర ప్రాంతంకి వెళ్ళి ఆ సముద్రంలో పడిపోయినప్పుడు చాలామంది చాలా రకాలుగా విమర్శించారు ఆయన్ని. ఇది చేతకనోడరా, ఇది చేయలేడురా, లేకపోతే ఇంకేదో ఎక్స్ట్రా. ఎందుకంటే ఆ కాలంలో మనం లేవు కదా. కానీ ఈ కాలంలో ఉన్న ప్రజలు ఎట్లా మాట్లాడతారో అదే మనం ఆలోచించండి కొద్దిగా. ఎందుకనంటే ఇది నేను సొంతంగా క్రియేట్ చేసి చెప్పింది కాదు. ఆయన హిస్టరీ చదివిన తర్వాత నేను ఈ వీడియో చెప్దామని ముందుకు వచ్చాను. చాలామంది విమర్శించారు ఆయన్ని, చాలామంది చాలా రకాలుగా అవమానించారు, నిందించారు, బాధించారు. అయినప్పటికీ ఆయన కృంగిపోలే, మళ్ళీ ప్రయత్నించాడు. ఆ మరుసటి సంవత్సరంలో అగ్ని హృదయ యంత్రాల మిసైల్ని తయారు చేశాడు. ఆ తయారు చేసినప్పుడు ఆయన సక్సెస్ అయ్యాడు. అప్పుడు ఆయనకి పేరు వచ్చింది ఒకటి, మిసైల్ మ్యాన్. చూసారా? ఓటమి వెనకే సక్సెస్. ఎప్పుడైతే ఓడిపోయామో అప్పుడే మనము గెలిచినట్టు. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు లాంటి వారు కూడా ఒకసారి ఫెయిల్యూర్ అయిన తర్వాతే సక్సెస్ అయ్యారు. ఈరోజు నువ్వైనా, నేనైనా, ఇంకెవరైనా సరే ఓటమి అనేది మనకి ఒక పునాది లాంటిది. ఓడిపోతేనే నీకు ఎలా జాగ్రత్త పడాలో తెలుస్తుంది. ఓడిపోతేనే నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఓడిపోతేనే దాన్ని ఎలా సరి చేసుకోవాలో నీకు నేర్పిస్తుంది. ఈరోజు అబ్దుల్ కలాం గారి జీవితంలో కూడా అదే మనం నేర్చుకోవాలి. ఆయన ఓడిపోయానని బాధపడలే, కృంగిపోలే, కానీ నిలబడ్డారు. అవమానించిన చోటే మరలా నిలబడి ఆయన సక్సెస్ని సాధించారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతిగా ఎంతో అత్యున్నతమైన పదవి అది సాదాసీదమైన పదవి కాదండి. దేశాన్ని గర్వించేదగినటువంటి విషయం అది. అలాంటి పదవిలో ఆయన ఆ పీఠంపై కూర్చున్నాడండి. ఈరోజు ఇదంతటికీ సాధ్యమైంది ఏదైనా ఉందంటే మన కృషి, మన పట్టుదల, ఇవే మనల్ని గొప్ప మహర్షులుగా మనల్ని తయారు చేస్తాయండి. ఈరోజు అబ్దుల్ కలాం గారు కూడా అదే చేశారు. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, కళలు కనండి, దాన్ని సహకారం చేయండి అని అన్నాడు. ఇది ఊరకనే అనలేదు. మిత్రమా, నీ దగ్గర డబ్బు లేదని వదిలేకు,
అవకాశం రాలేదని చాకులు చెప్పకు. అబ్దుల్ కలాం దగ్గర ఇవేవి లేవు, కానీ ఆయన సంకల్పం గొప్పది. నీ సంకల్పం బలంగా ఉండాలి, కానీ ఈ ప్రపంచంలో నిన్నెవరు ఆపగలరు? మిత్రమా, గుర్తుపెట్టుకో, కాలం ఎవ్వడి కోసం ఆగదు, మనమే దాంతో పరిగెట్టాలి. గుర్తుపెట్టుకో, అబ్దుల్ కలాం గారి సంకల్పం గొప్పది. ఈరోజు నువ్వు సక్సెస్ అవ్వాలని అనుకుంటే నీ సంకల్పం కూడా గొప్పదే, ఎందుకంటే ప్రయత్నించిన ప్రతి పౌరుడి సంకల్పం గొప్పదే. కలాం గారి దగ్గర ఏముంది? ఆయన సంకల్పం తప్ప. మిత్రమా, నీ సంకల్పం బలంగా ఉంటే ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వరూ ఆపలేరు. కలాం గారి జీవితంలో మీకు ఏ విషయం నచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి. మరి ఇంకా ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.